Thank you for this evening worship service. The Lord Almighty God is with us. దేవుడు సర్వశక్తి గల దేవుని సన్నిధి మనతో కూడా ఇచ్చినందుకు నేను దేవుని నామాన్ని కనపరుచుతున్నాను. దేవుడంతైనా నమ్మదగిన దేవుడు. ఈ సాయంకాల ఆరాధనలో పునరుత్థాన వేడుకలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుని నాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఉదయకాల సమయంలో మనము 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం మనం ధ్యానం చేస్తుంటున్నారు. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాడు. ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలని దేవుణ్ణి అడిగిన కారణాన్ని బట్టి వారికి రాజుని దేవుడు అనుమతించిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నారు. ఈ లేఖన భాగాన్ని అనుసరించి కొన్ని మాటలు లేఖనాల నుంచి కొన్ని సత్యాలు మనం ధ్యానం చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. God can choose a particular dedicated person to his mission. ఇది దేవుని ఏర్పాటులో భాగముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండము 19:5లో ఈ విధంగా వ్రాయబడింది. నిర్గమకాండము 19:5, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగదు. యు ఆర్ మై ఓన్ డెస్టినీ, ఓన్ పీపుల్. God has chosen, we are his own people. It is God's commandment and God's order to obey. Then God will definitely make us a great as long as we live on this earth. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, దేవుని పరిశుద్ధత, దేవుని ఉద్దేశము మన జీవితంలో నెరవేరుతుంది. ఆయన నెరవేర్పుని మనము గమనించాలని ప్రభుపేరట దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక మాటని మనము గమనిస్తున్నాం. ఒక చక్కని లేఖన ఆధారాన్ని మనము జ్ఞాపకం తీసుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 9వ వచనం, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అంటాడు. హౌ గ్రేట్ వర్డ్! We are his inheritance. Jacob is his own. God has chosen that kind of intimacy to us. He is the person who make everything is possible. అంత మాత్రం కాదు, ద్వితీయోపదేశకాండం 32:9లో చెప్పిన మాట ప్రకారంగానే కీర్తనలు 78, 71 కూడా ఈ విధంగా రాయబడింది. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలని యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతన్ని రప్పించాడు. దేవుడు ఒక అధికారము ఇవ్వటం అనేది అకార్డింగ్ టు ద హ్యూమన్ స్టాండర్డ్, హ్యూమన్ డిగ్నిటీ. యాజ్ లాంగ్ యాజ్ మన దేవునికి నమ్మకం ఉంటే దేవుడు మనని తన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి, తనతో పాటు ఆధిపత్యం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. కీర్తన 135:4 ఈ విధంగా రాయబడింది, యెహోవా తమ కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ సంపాద్యముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. గాడ్ చూసన్ జాకబ్, హీ వాజ్ మేకింగ్ ఇన్హెరిటెన్స్. ఇర్మియా 10:16, 16 యాకోబునకు శాస్త్రముగాను శాస్త్రమగువాడు, వాటి వంటి వాడు కాదు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు శాస్త్రముగా నున్న గోత్రము,
సైన్యములకు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు, యాకోబు అనే చక్కని నామాన్ని ఆయన ధృవీకరిస్తున్నాడు. ఆయన తన కృపకు మనల్ని పాత్రలుగా చేయడానికి కనిపెట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండము 20:7 కాబట్టి ఆ మనిషిని భార్య తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఇది మనకు తెలుసు. అబ్రహాము మరి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం. శారా విషయమై అక్కడ మరి దేవుడు అన్య రాజుని హెచ్చరిక చేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంత మాత్రమే కాదు, ఆదికాండం 41:40 నీవు నా ఇంటికి అధికారమై ఉండవలనను, నా ప్రజలందరూ నీకు విధేయులగుదురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను అయి ఉందనని యోసేపుతో చెప్పాను. When God revealed the Joseph the dream of Pharaoh, he was appointed Joseph overall overseer. Yes, he is making him a overseer entire his kingdom. It is what, when we are faithful to the Lord, God will definitely make you and take you higher in position. ఆదికాండము 45:15 అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడింది. When it was the very terrible condition and situation when we see regarding Joseph, he was revealing himself. He was the Joseph. He is ruling entire Egypt. It is what God's plan. God has given ability to rule entire world when he was faithful to the Lord. నిర్గమకాండము 4:14 ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా, అతను బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదను. ఈ మాటని మనం గమనించాలి. లేవీయుడగు నీ అన్నైన అహరోను లేడా, అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు. అతను నిన్ను చూసి తన హృదయమును సంతోషించు. మోషేని ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆర్తనాదములు విని వారిని విడిపించడానికి తీర్మానం చేసినప్పుడు, నేను నెత్తివాడను అన్నప్పుడు, నేను మోషేని నీకు తోడుగా ఉంచుతున్నానే, ఆ మోషేకి అహరోను తోడుగా ఉంచుతున్నానే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 1 సమూయేలు 12:1 అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక రాజుగా నియమించి ఉన్నాను. ఇశ్రాయేలీలు సమూయేలు ప్రవక్తనే మాకు రాజుగా కావాలని చెప్పినప్పుడు ఆయన ఆలకించి దేవుని దగ్గర నుంచి జవాబు తీసుకొని వారికి ఒక రాజుని నియమించిన సందర్భాన్ని మనం చూస్తాం. 1 సమూయేలు 12:3 విధంగా రాబడి, ఇదిగో నేనున్నాను, నేనెవరిని యొద్దనను తీసుకుంటున్నా, ఎవరిని గార్ధమనని పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేస్తుందినా, ఎవరైనా బాధ పెట్టిదినా, న్యాయము నాకు అగపడకుండా ఎవరిని యొద్దనైనడు లంచము పుచ్చుకుంటున్నా, అలాగే చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలను. అప్పుడు నేను నీ ఎదుట వారిని మరలా నిత్తున్నాను. కొన్నిసార్లు మనము ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా తీసుకుంటే దాన్ని మనము ధర్మశాస్త్రానుసారముగా దేవుని పిల్లలకి వాటిని ఇవ్వాలి. 1 సమూయేలు 15:1 ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను. యెహోవా మాట విను. As long as we are disobeying God's commandments, God will punish us. God will warn us against their prophets. Yes, their prophets will come to us and they will make us warn. It is God's plan. 1 Samuel 15:17 అందుకు సమూయేలు దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు
ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. This belongs to Saul, who is the son of Kish, the tribe of Benjaminite. It is what God's plan. God have planned to make you a higher and higher in position. 1 Samuel 20:41. 1 Samuel 20:41. వాడు వెళ్ళి పోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చుచుండరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాను. దావీదుకి వచ్చిన సమస్యల్లో మరి యోనాతాను మరి దావీదు విడిపోయే సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బికాస్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ సౌల్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ జోనతాన్ తండ్రి దావీదుకు వ్యతిరేకంగా చేసిన సందర్భాల్లో ఈ మాటలు పలుకుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం వేసుకుంటాం. దావీదు ఏడ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం వేసుకుంటున్నాం. మాత్రం కాదు. 2వ సమూయేలు 1:21. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచునైనను వర్షమునైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల చేలేరును లేకపోవును గాక. పొలాజ్యుల రాళ్ళు అవమానముగా పారవేయబడుదురు. తైలం చేత అభిషేకించబడిన వారినైనట్లు సౌలు డాలును పారవేయబడిను. కొన్నిసార్లు దేవుని ఉద్దేశాన్ని మనము చెప్పలేము. దేవుని క్రమశిక్షణని మనము అర్థం చేసుకోకపోతే దేవుడు మనకి శిక్షించి తన దారులకి తీసుకొస్తాడనే మాట ఇక్కడ లేఖనం చూస్తున్నాం. 2వ సమూయేలు 7:8. కాబట్టి నీవు నా సేవకుడు దావీదు ఇలాగూ చెప్పము, సైన్యములకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులను నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులకు నా జనుల మీద అధిపతిగా నియమించుతుంది. ఆఫ్టర్ Saul, God chosen David, who is the faithful to the Lord. God make him a captain over the Israel. It is God's plan and God's choose. 2 Samuel 21:6. 2వ సమూయేలు 21:6 విధంగా యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణములు యెహోవా సన్నిధిని మేము వారిని గురి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించదనను. God's judgment is very severe. God has purpose and plan for every tight position and moment. God will do according to his will. 1వ సమూయేలు 1:34. యాజకుడైన సాదోకును ప్రవక్త నాతాను అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేయవలను. దావీదు కుమారుడు వంటి సొలొమోన్ని రాజుగా చేసిన తర్వాత అక్కడ వారు దే మేక్ హిమ్ ఎన్ అనౌన్స్మెంట్, ద కింగ్ ఈజ్ లాంగ్ లివ్, రాజు చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేసిన సందర్భాన్ని మనము చూడగలుగుతాం. 2వ రాజులు 9:1. అంతటా ప్రభువు ఎలీషా ప్రవక్త ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతను తిట్లను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్ గిలాదునకు పోయి. అభిషేకం అనేది ఎల్లప్పుడూ కూడా పాత నిబంధనలో ఒక ప్రామాణికంగా సూచనగా ఉన్నట్లుగా దేవునికి లేఖనము తెలియజేస్తుంది. పిల్లలు 2వ రాజులు 11:12. ఇప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథము అతని చేతికిచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషేక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగా కానీ చాటించారు. దేవుని యొక్క ఉద్దేశం ఎవరి పక్షంగా ఉంటుందో దేవుడు వారిని అధికారులుగా చేస్తానికి ఏమాత్రం కూడా వెనకంజ వేసే దేవుడు. 2వ దినవృత్తాంత గ్రంథం 23:11. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిన యెహోయాదాను అతని కుమారులను
అతనికి అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ ట్రైబ్, ఎవ్రీ నేషన్ and every principle, every king, God has the same principle applied and done according to his will. ఆయన చిత్తాన్ని జరిగించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జకర్యా 4:14 అతడు వీరిద్దరూ సర్వలోతనాథుడు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయి వారై ఉన్నారండి. తైలము దేనికి సాదృశ్యము? అభిషేకము సాదృశ్యంగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 26:49, మత్తయి సువార్త 26:49. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోవటం అనేది ఆ రోజుల్లో ఒక రెస్పెక్ట్, జాబ్, గ్రీటింగ్. యేసుక్రీస్తు వారిని అప్పగించేటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఆయన ముద్దు పెట్టుకొని ఆయన అప్పగించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చదివిన లేఖనం 1 సమూయేలు 1వ అధ్యాయం 1వ వచనం. ఒక చక్కని మాట మనం చూస్తాం కదా. 10వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యము ఏ విధంగా తెలియజేసింది. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన శాస్త్రం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఎలాగ సెలవించాడు. ఎదురుమున ఈ సాయంకాల ఆరాధనలో పునరుత్థాన శుభములు మనందరూ కలగాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క ఏర్పాటుని మన జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్తానికి లోబడాలని పొరపాటు కోరుకుంటూ ఈ సాయంకాల శుభములు దేవుడు దీవించి ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసి కొడుకును మెగిస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, మీ అనాదికాల సంకల్పంలో మీ అభిషేకాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం మా పక్షంగా మేము చేసిన వేళ్ళని బట్టి నీకు వందనాలు తెలియజేస్తాం. సకల ఘనత మహిమ ప్రభావిస్తూ మా ప్రభుని ప్రదర్శించుకున్న యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమన్నాము మిక్కిలను అయ్యా మనం తగ్గించుకుని మీ నామం మా ప్రభుని ప్రదర్శించుకుని స్పష్టత నామం 2026వ సంవత్సరం మే మాసం మొట్టమొదటి ఆదివారం అయ్యా ఈ 3వ తారీఖు సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించిన దయచేసి ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం.